వైద్య శాఖ నిర్లక్ష్యం పేదల ప్రాణాలని గాల్లో పెట్టేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ జీబీఎస్ వైరస్కు సంబంధించి ఈ చికిత్సలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది చాలా కీలక పాత్ర. ఈ ఇంజెక్షన్స్ ప్రతి ఆసుపత్రిలో కూడా ఖచ్చితంగా బ్యాకప్ ఉండాలి. కానీ ఇప్పుడు ఎంతవరకు ఇవి అందుబాటులో ఉన్నాయి అంటే కనీసం దాదాపు 10 జీజీహెచ్ల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక్క ఇంజెక్షన్ కూడా లేదట. అంటే అసలు నిల్వలనేవి లేదు, మొత్తం కంప్లీట్గా సున్నా. ఇప్పుడు ఇదే ఒక భయాందోళనకు గురి చేస్తుంది. ఒక రకంగా వైద్య శాఖ కూడా పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అనేది. ఎందుకంటే వైద్య శాఖలో ఏఐ వినియోగం అయితే పెరగాలి, రోగులకు వైద్య సేవలు చేరువవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చెప్పేది అదే, ఏఐ టెక్నాలజీ తీసుకొస్తాం అనేది. ముందు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడ ఎంత నిల్వలు ఉన్నా, ఏ మెడిసిన్ ఉంది ఏంటి అనేది కనుక అది కంప్లీట్గా ఆన్లైన్ చేయగలిగితే ఆ లోపాలని, ఆ బ్యాకప్ ఏవైతే లేవో ఆ మెడిసిన్ ఇమీడియట్గా ఏర్పాటు చేసే అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ వైరస్ ప్రతి 1000 మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురవుతున్నారు అని వైద్య వర్గాలే చెప్తున్నాయి. ఈ జీబీఎస్ బారిన పడిన వారిలో స్వీయ రోగ నిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనోగ్లోబులిన్స్ థెరపీ ఇస్తూ ఉంటారు. ప్రైవేట్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు 40,000 వరకు ఉందట. నిన్నటి వరకు 30,000 అన్నారు, 10,000 పెంచారు. ఇతర ఖరీదైన ఇంజెక్షన్లు కొనుగోలు చేసి చికిత్స చేయించుకోవడం పేద మధ్య తరగతి ప్రజలకైతే కాస్తంత ఇబ్బంది. ఈ జీబీఎస్తో పాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో బాధపడే చిన్నపిల్లలు ఈ బోధనాసుపత్రిలో చేరిన సందర్భాల్లో ఈ చికిత్సకు కావాల్సిన ఇమ్యూనోగ్లోబులిన్స్ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్ అందుబాటులో ఉన్న ఆసుపత్రులకి రిఫర్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ మన దగ్గర ఈ మెడిసిన్ లేదు, ఎక్కువ గుంటూరులో ఉందట బ్యాకప్ ఈ మెడిసిన్ అంతా, గుంటూరు వెళ్ళిపోండి లేదంటే ఇంకో ఆసుపత్రికి వెళ్ళండి అక్కడికి పంపిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులు 5-6 నెలలుగా విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆసుపత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆసుపత్రి నుంచి విశాఖకు, కర్నూలు ఆసుపత్రికి, అనంతపురం, కడప చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి రిఫర్ కేసులు పెరగడంతో ఈ ఆసుపత్రుల్లో కూడా అక్కడ కూడా ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అక్కడ కూడా 1 ఇంజెక్షన్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే దాదాపు 4-5 నెలలుగా ఇది నడుస్తోందట. 4-5 నెలలుగా ఈ వైరస్ బారిన పడుతుంటే ఆయా ఆసుపత్రులు ఈ ఇమ్యూనోగ్లోబిన్ ఎక్కడుందో అక్కడికి పంపిస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వం చేతులు కట్టు కూర్చుంది, ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్గా ఉంది? ఈ పాటికి ఆ ఇంజెక్షన్ తెప్పించలేదా? ఆ ల్యాబ్లకు ఆర్డర్ పెడితే ప్రభుత్వం తెప్పించడం సాధ్యం కాదా? 10 జీజీహెచ్ ఆసుపత్రిలో కనీసం ఒక్కటి కూడా లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక వైద్య శాఖ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, పేదల ప్రాణాలంటే ఎంత లెక్క లేకుండా ఉంటుందో గొప్పలు చెప్పుకోవడం కాదు. మేము వస్తే వైద్య శాఖలో ఆ మార్పులు చేస్తాం, ఈ మార్పులు చేస్తాం, లేదంటే మేము వస్తే మొత్తం ఉచితంగా వైద్యం అందిస్తాం, ఇవన్నీ ఎన్నికలకు ముందు చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణ సాధ్యం కాదు అవన్నీ. మరొకసారి అలాంటి విషయంలో మేము కూడా ఫెయిల్ అన్నట్టుగా నిరూపించుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈ జీబీఎస్ వైరస్ విషయానికి సంబంధించి 5 నెలలుగా అసలు నిజాన్ని దాచిపెట్టి ఇప్పుడు మా దగ్గర సరైన ఇంజక్షన్లు లేవు అంటే వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు అంటే అక్కడ నిర్లక్ష్యం, అక్కడ ప్రభుత్వ అధికారులదా లేదంటే ప్రభుత్వానిదా లేదంటే ఆ శాఖ మంత్రిదా తేలాలి.